బెట్టింగ్ యాప్స్. ఈ బెట్టింగ్ యాప్స్ మీద ఇప్పుడు మొత్తం 2 తెలుగు రాష్ట్రాల్లోనూ చాలా పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. యాక్చువల్గా దేశవ్యాప్తంగా జరగాలి, దేశవ్యాప్తంగా జరగట్లేదు. ఇది చాలా దురదృష్టకరం. కానీ ఇప్పుడు సజ్జనార్ గారి పుణ్యమా అని చెప్పి 2 తెలుగు రాష్ట్రాల్లోనూ దీని మీద గట్టిగా చర్చ జరుగుతుంది. తెలంగాణ ఆర్టీసీకి ప్రస్తుతానికి ఎండీగా ఉన్న సజ్జనార్ గారు ఐపీఎస్ ఆఫీసర్, అందరికీ తెలుసు. చాలా చాలా మంచి కేసులు చాలా గట్టిగా చేసిన వ్యక్తి. అలాంటి సజ్జనార్ గారు దీన్ని ప్రెస్టేజియస్గా తీసుకుని దీని మీద ఆయనే స్వయంగా పూనుకుని పోలీసు శాఖకి అందరికీ కూడా మీరు దీని మీద కేసులు ఏమొచ్చినా సరే, బెట్టింగ్ యాప్స్ మీద కేసులు ఏమొచ్చినా సరే వీళ్ళందరి మీద కూడా చర్యలు తీసుకోండి అని చెప్పి ఆయన చెప్పి ప్రచారం కూడా చేయడం వల్ల ఈరోజు దాని మీద చాలా పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. ఇప్పుడు లేటెస్ట్గా చాలామంది ఏంటంటే డబ్బులు సంపాదించడానికి యూట్యూబర్లు, సెలబ్రిటీలు వీళ్ళందరూ కూడా ఈ బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేయడం అనేది ఒక కార్యక్రమంగా పెట్టుకున్నారు. ఎందుకంటే ఈజీ మనీ వస్తుంది. బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేస్తే కనుక లక్షల్లో డబ్బులు ఇస్తున్నారు. దానికోసం అని చెప్పి ఇప్పుడు సెలబ్రిటీలు, యూట్యూబర్లు, బాగా ఎక్కువ యూట్యూబ్లో వ్యూస్ ఉన్న యూట్యూబర్లు, అలాగే సెలబ్రిటీలు వీళ్ళందరూ కూడా బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేసి డబ్బులు చేసుకుని ఇష్టరాజ్యంగా ఉంది వ్యవహారం. చివరికి వీళ్ళకి వచ్చే డబ్బులు ఎలాగైపోయినాయంటే ఆ డబ్బులు వెదజల్లుతున్నారు, రోడ్ల మీద వెదజల్లుతున్నారు. అంటే ఎంత లెక్కలేదున్నారు, డబ్బులు ఎంత వస్తాయో అంత డబ్బులు వెదజల్లే పరిస్థితులు ఉంటాయి యూట్యూబర్లు. అది కాకుండా మంచి మంచి కాస్ట్లీ బైకుల్ని తీసుకొచ్చి రోడ్డు మీద తగలబెడుతున్నారు. దాన్ని ఒక వీడియో తీసి దాన్ని ఒక సెన్సేషన్ చేస్తున్నారు. అంటే అంత కాస్ట్లీ బైక్ని తీసుకొచ్చి తగలబెడుతున్నారు. దానికి వాళ్ళకి లెక్కలేదంటే ఎంత డబ్బులు వస్తే అంత కాస్ట్లీ బైకులను తీసుకొచ్చి రోడ్ల మీద తగలబెడతారు. ఇలాంటి వాళ్ళందరూ కూడా ఇప్పుడు బెట్టింగ్ యాప్లు ప్రమోట్ చేయడం వల్ల ఈ బెట్టింగ్ యాప్లు సరే మనకి ఇష్టమైన యూట్యూబర్లు మనకి చెప్తున్నారని చెప్పి ప్రతి ఒక్కళ్ళు ఆ బెట్టింగ్ యాప్లను డౌన్లోడ్ చేసుకోవడం, బెట్టింగ్ ఆడడం మొదలెట్టడం. ఆ ఇమ్రాన్ అని ఒకడు ఉన్నాడు, ఒక సన్నాసి. వాడైతే చిన్నపిల్లల్ని దీనికి ఎంకరేజ్ చేస్తున్నాడు. చిన్నపిల్లలతో ఫైటింగ్లు చేయించి రోడ్డు మీద ఒక 10 మంది పిల్లల్ని పోగేయడం, వాళ్ళందరూ కొట్టుకుంటుంటే దాన్ని వీడియో తీయడం, దాన్ని యూట్యూబ్లో పెట్టడం. అదే పెద్ద గొప్ప విషయం లాగా లక్షల మంది చూస్తుంటారు. లక్షల మంది ఉన్నారు అతనికి వ్యూయర్స్, సబ్స్క్రైబర్స్. దానివల్ల ఏమవుతుంది, వీళ్ళందరూ కూడా ఇమ్రాన్ చెప్పాడని చెప్పి ఈ పిల్లకాయలందరూ కూడా దీన్ని డౌన్లోడ్ చేసుకోవడం, ఈ యాప్లు ఆడడం. సో ఈ ఇమ్రాన్ అనేవాడేమో ఆ పిల్లలందరితో కొట్టుకోవడం ఇవన్నీ చేయించడం వల్ల వీడికి పిల్లలే ఎక్కువ మంది ఫ్యాన్స్, వీడికి సబ్స్క్రైబర్లు ఎక్కువ మంది వీళ్ళే ఉన్నారు, వ్యూవర్స్ ఎక్కువ మంది వీళ్ళే ఉన్నారు. దాంతో చిన్నపిల్లలందరూ కూడా ఆడి మాటలని ఆ బెట్టింగ్ యాప్స్ని డౌన్లోడ్ చేసుకుని ఆ బెట్టింగ్లు ఆడడం అనేది అలవాటు చేసుకోవడం అనేది ఇప్పుడు ఎలా తయారైపోయిందంటే ప్రతి ఇంట్లోనూ ఒక బాధితుడు ఉంటున్నాడు. ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. ఒక తండ్రి పాపం ఫ్యామిలీని పోషించడం కోసం అని చెప్పి గల్ఫ్ కంట్రీస్కి వెళ్ళి అక్కడ నానా బాధలు పడి పొద్దున్నీ సాయం దాకా నానా కష్టాలు పడి కొద్దిగా సంపాదించి ఆ డబ్బులన్నీ ఇంటికి పంపించేవాడు. ఈ ఇంటికి పంపించడంలో ఈ భార్య ఏమో పెద్దగా చదువుకున్నది కాదు. అందువల్ల అమ్మాయికి బ్యాంక్ అకౌంట్లు, ఆపరేషన్ ఇవన్నీ తెలియవు. అందుకని ఇతని తండ్రి ఏం చేసేవాడు అంటే కొడుకు పేరు మీద ఒక అకౌంట్ ఓపెన్ చేసి ఆ అకౌంట్లోకి ఈ డబ్బులన్నీ పంపిస్తుండేవాడు. అతని ఉద్దేశం ఏంటి, కొన్నాళ్ళు కష్టపడి సంపాదించుకొని ఆ డబ్బులన్నీ ఇక్కడ పంపించిన తర్వాత ఇక్కడికి వచ్చి ఒక ఇల్లు కట్టుకోవాలని అతని ఉద్దేశం. సరే ఇక 4-5 ఏళ్ళు ఇలా పంపించిన తర్వాత కొంచెం డబ్బులు పోగైనాయి, పర్లేదు, ఇప్పుడు మనం ఇంటికి వెళ్ళి ఒక 2-3 నెలలు సెలవు పెట్టి ఇంటికి వెళ్ళి ఒక ఇల్లు కట్టుకుందాం అని చెప్పి ఇంటికి వచ్చాడు. ఇంటికి వచ్చి తీరా ఇల్లు కట్టుకుందామని ఆ బ్యాంక్ అకౌంట్లో చూస్తే 0 బ్యాలెన్స్ అంట. ఇదేంటరా బాబు, నీకు ఎంత డబ్బులు పంపించాను, ఏం చేసావంటే ఆడేం చేశాడు, బెట్టింగ్ యాప్ డౌన్లోడ్ చేసి ఆ బెట్టింగ్ ఏదో నొక్కాడంటే బెట్టింగ్ యాప్లో మొత్తం డబ్బులన్నీ పోయినాయి. వీడు లబో దిబ్బోమని పాపం తండ్రి ఏడుపు. ఏడ్చి నేను కష్టపడిందంతా ఇలాగ అయిపోయింది, నా కష్టం అంతా ఇలా వృధా అయిపోయింది, నా కొడుకు ఇలా బెట్టింగ్ యాప్లకి ఇలాగా బానిస అయిపోయాడు, ఇంకెందుకు ఈ జీవితం అని చెప్పి పాపం ఆ తండ్రి ఉరేసుకుని చచ్చిపోయాడు. ఇది ఒక తండ్రి కథ మాత్రమే కాదు, ఇలాంటి తండ్రులు, ఇలాంటి కొడుకులు అనేక మంది. ఇప్పుడు ప్రతి ఇంట్లోనే ఇలాంటి ఒక కొడుకు తయారవుతున్నాడు. బెట్టింగ్ యాప్ డౌన్లోడ్ చేసుకోవడం, బెట్టింగ్లో ఆడడం. అమ్మ నాన్న ఇచ్చే డబ్బులన్నీ కూడా ఏదో పాకెట్ మనీ కింద ఇచ్చే డబ్బులన్నీ కూడా ముందు వీటిలో ఆడేయడం, బెట్టింగ్ యాప్ డౌన్లోడ్ చేసి బెట్టింగ్లో ఆడడం. అది అయిపోయిన తర్వాత అమ్మ నాన్న దగ్గర చూడకుండా, ఎవరు చూడకుండా దొంగతనాలు చేసి ఆ డబ్బులు ఆడడం, లేదంటే చుట్టాల దగ్గర అప్పులు తీసుకొచ్చి వాటి బెట్టింగ్లో ఆడడం. ఇవన్నీ కాకుండా ఇంకా దుర్మార్గం ఏంటంటే
ఇప్పుడు లోన్ యాప్స్ వచ్చినాయి. గతంలో మనం లోన్ యాప్స్ వల్ల అనేక మంది చనిపోవడం కూడా మనం మాట్లాడాం. ఎందుకంటే వాళ్ళు లోన్ యాప్ వాళ్ళు డబ్బులు ఇస్తారు, డబ్బులు ఇచ్చిన దగ్గర నుంచి కూడా మళ్ళీ తిరిగి ఇచ్చేదాకా కూడా వడ్డీలు చక్రవడ్డీలతో తిరిగి ఇచ్చేదాకా బండబూతులు తిడతారు. వీళ్ళకి సంబంధించిన వీడియోలన్నీ చేసి పబ్లిక్లో పెడతామని బెదిరిస్తారు, బ్లాక్మెయిల్ చేస్తారు, ఇలాంటివన్నీ చేస్తారు. సో అలాంటి లోన్ యాప్లు ఇప్పుడు ఇలాంటి వాళ్ళందరికీ డబ్బులు ఇస్తున్నాయి. ఈ బెట్టింగ్లు ఆడే వాళ్ళందరికీ డబ్బులు ఇస్తున్నారు. ఈ డబ్బులు ఇచ్చిన తర్వాత ఇటు తిరిగి కట్టలేడు. ఇటు తిరిగి బెట్టింగ్ యాప్ల్లో ఎప్పుడు కూడా అవి డబ్బులు పోవడమే తప్ప తిరిగి రావడం ఉండదు. ఏదో ముందు 100 రూపాయలు కడితే 200, 300 వస్తుంది, తర్వాత 1000, 2000 వస్తుంది, అక్కడి నుంచి పోవడమే. కాకపోతే ఏంటంటే అప్పటికి ఇటు బానిస అయిపోతాడు. ఇంకా వస్తాయి, ఇలాగైనా వస్తాయి, అలాగైనా వస్తాయి, ఇవాళ రాకపోతే రేపైనా వస్తాయి, రేపు కాదు ఎల్లుండనే వస్తాయని చెప్పి వాడు ఆడుతూనే ఉంటాడు. అలా బానిస అయిపోతాడు. చివరికి ఇలా అప్పుల పాలైపోయి బెట్టింగ్ యాప్ల దగ్గర కూడా డబ్బులు తీసుకుని మళ్ళీ అవి తిరిగి కట్టలేక, వాళ్ళు చేసే హెరాస్మెంట్ తట్టుకోలేక సూసైడ్లు చేసుకున్నారు. ఇలా సూసైడ్ చేసుకునే వాళ్ళలో పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా ఉన్నారు. అంత దురదృష్టం చూడండి. వీళ్ళందరికీ చివరికి ఏమవుతుందంటే పేపర్లో ఏమైనా వస్తుందంటే ఏదో ఆర్థిక సమస్యలు తట్టుకోలేక ఈ ఫ్యామిలీ చచ్చిపోయారు, లేదంటే ఏ పోలీసు అయినా చచ్చిపోయాడు, లేదంటే ఈ కుర్రాడు చచ్చిపోయాడు, ఇలా న్యూస్లో వస్తున్నాయి. కానీ వీళ్ళందరూ నిజంగా చచ్చిపోయేది ఎందుకు? ఈ బెట్టింగ్ల యాప్లు ఆడి బెట్టింగ్ల వల్ల బలైపోయి నష్టపోయి చివరికి ఏం చేయాలో అర్థం కాక సూసైడ్లు. అలాగే ఊరంతా అప్పులు చేస్తున్నారు ఈ బెట్టింగ్లు ఆడడం కోసం. అప్పులు తీర్చలేక అప్పుల వాళ్ళ ప్రజలను తట్టుకోలేక సూసైడ్లు. ఇలా అనేక మంది. దాంతో ఇప్పుడు సజ్జనార్ గారు లాంటి వాళ్ళు దీని మీద ఖచ్చితంగా ఒక ఉద్యమంలాగా తీసుకురావాలని ప్రయత్నం మొదలుపెట్టారు. వీళ్ళు కాకుండా ఇంకొంతమంది దాకా డబ్బులు ఎగరేసారు. కొంతమంది చెప్పాను కదా, డబ్బులు రోడ్ల మీద వెళ్ళేవాళ్ళు, బైకులు తగలబెట్టేవాళ్ళు, ఇలాంటి సన్నాసులు కాకుండా ఇంకొక అతను ఉన్నాడు, హర్షసాయి అని, చిన్న కుర్రాడు, అందరికీ డబ్బులు పంచుతున్నాడు. కష్టాల్లో ఉన్న వాళ్ళందరికీ నేను డబ్బులు ఇస్తానని చెప్పి డబ్బులు హర్షసాయి మామూలు విషయం కాదు, ఇంత గొప్పవాడు హర్షసాయి, అంత గొప్పవాడు హర్షసాయి అని చెప్పి మొత్తం యూట్యూబ్ నిండా అతని గురించే, లేదంటే ఆఖరికి టీవీ ఛానల్స్ కూడా అతని గురించి న్యూస్లు ఇవ్వడం, తర్వాత అతనితో చర్చలు చేయడం, అతని ఇంటర్వ్యూలు తీసుకోవడం. తీరా ఏంట్రా బాబు ఇతను చేసేదంటే ఈ బెట్టింగ్ యాప్లు ప్రమోషన్ చేసి ఆ వచ్చిన డబ్బుల్లో కొంత భాగాన్ని అందరికీ దానాలు చేసి పెద్ద సెన్సేషన్ అయిపోయాడు. ఇప్పుడు అతన్ని కూడా అరెస్ట్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు పోలీసులు. ఇప్పుడు అతను పారిపోయాడు అనుకోండి, ఇండియాలో పారిపోయాడు వేరే దేశం. ఇప్పుడు చాలామంది వేరే దేశాలకు పారిపోతున్నారు. ఇప్పుడు సజ్జనార్ గారు ఎప్పుడైతే దీన్ని సీరియస్గా తీసుకుని అందరి మీద కేసులు పెడుతున్నారో పోలీసులు వరుస పెట్టి అరెస్టులు మొదలుపెట్టారు. ఇందులో సురేఖవాణి సినిమా హీరోయిన్ సురేఖవాణి సినిమా క్యారెక్టర్ ఆర్టిస్ట్ సురేఖవాణి, ఆ సురేఖవాణి కూతురు ఈ అమ్మాయి పేరేంటి సుప్రీత, ఈ అమ్మాయి కూడా ఈ బెట్టింగ్ ల్యాబ్లో ప్రమోషన్. వీళ్ళ అమ్మ కూతుర్లు కలిసి మొత్తం విదేశాల్లో తిరుగుతూ ఆ వీడియోలన్నీ పెడుతుంటారు. ఎక్కడి నుంచి వస్తున్నారు వీళ్ళకి ఈ డబ్బులు అంటే, ఇట్లా ఈ బెట్టింగ్ ల్యాబ్లు ప్రమోషన్ చేసి ఆ డబ్బులతో ఇద్దరు కలిసి మందు కొడుతూ ఏదో రకరకాల పిచ్చి పనులన్నీ చేస్తూ వీడియోలు పెడుతుంటారు. ఈ సుప్రీతకి డబ్బులు ఎలాగ వస్తున్నాయి రా బాబు అంటే ఇలాగ వస్తున్నాయి అన్నమాట. వీళ్ళు కాకుండా ఇప్పుడు మొన్న లేటెస్ట్గా బిగ్ బాస్లో ఉన్న టేస్టీ తేజ, విష్ణుప్రియ, వీళ్ళిద్దరు, అంతకుముందు బిగ్ బాస్లో ఉన్న శివజ్యోతి, వీళ్ళందరూ కూడా ఈ బెట్టింగ్ ల్యాబ్ల ప్రమోషన్, డబ్బులు సంపాదించడం, ఇప్పుడు హ్యాపీగా లైఫ్ని ఎంజాయ్ చేస్తున్నారు. ఏంట్రా వీళ్ళకి కార్లు, బిల్డింగులు ఇలా వచ్చేస్తున్నాయంటే ఈ బెట్టింగ్ ల్యాబ్ల వల్ల. ఇప్పుడు మొత్తం అందరి మీద కేసులు పెడుతున్నారు, మొత్తం అందరినీ అరెస్ట్ చేయడానికి రెడీ అవుతున్నారు. విష్ణుప్రియ మీద కేసు పెట్టారు, టేస్టీ తేజ మీద కేసు పెట్టారు, హర్షసాయి మీద కేసు పెట్టారు. ఆ తర్వాత ఇంకోటి ఉన్నాడు సన్నాసి, లోకల్ బాయ్ అని చెప్పి ఆ సముద్రంలో విశాఖపట్నంలో బోట్లలో చక్కగా మత్స్యకారులు కుర్రాడు, చక్కగా కష్టపడే కుర్రాడు. ఆ కష్టాలతో పాటు ఈజీ మనీని అలవాటు పడిపోయి రకరకాల మార్గాలకు వెళ్ళిపోయాడు. ఆ మధ్య బోట్లు తగలడిపోయిన దాంట్లో కూడా ఈ లోకల్ బాయ్ వల్లే ఈడ తగలబెట్టాడని చెప్పి పెద్ద న్యూస్లు వచ్చినాయి. తీసుకెళ్ళి అప్పుడు పోలీసులు తీసుకెళ్ళి శుభ్రంగా కుమ్మేశారు. అయినా సరే బుద్ధి రాల. సరే నేను చేయలేదన్నాడు అనుకోండి, సరే అది వేరే విషయం, అది కూడా పోలీసులు కూడా ప్రూవ్ చేయలేకపోయారు, అది వేరే విషయం. చక్కగా బోట్లు, మత్స్యకారుల లైఫ్లు వీటన్నిటి మీద వీడియోలు చేసుకుని బతకచ్చు కదా హ్యాపీగా. మంచిగా అతనికి మంచి సబ్స్క్రైబర్స్ ఉన్నారు, లక్షల సబ్స్క్రైబర్లు ఉన్నారు, బోల్డ్ వ్యూస్ వస్తుంటాయి, డబ్బులు వస్తుంటాయి. అవి చాలలేదు వాడికి, ఈ బెట్టింగ్ ల్యాబ్లు ప్రమోషన్ చేశాడు. ఈ బెట్టింగ్ ల్యాబ్లు ప్రమోషన్ చేసేసరికి ఇప్పుడు సత్యనారాయణ గారు అరెస్ట్ చేసి తీసుకెళ్లి పోలీసులు లోపలేశారు. లోపల ఉన్నాడు ప్రస్తుతానికి. అలాగే ఇందాక నేను చెప్పిన ఇమ్రాన్ అనేవాడు ఇంకా దొరకలేదు. వాడి కోసం ఆ పిల్లలందరినీ కొట్టించు, అందరూ ఫైట్లు చేసి, పిల్లలతో ఫైట్లు చేయించి ఆ వీడియోలు పెట్టి అలా సెన్సేషన్ అయిన ఆ ఇమ్రాన్ ఇంకా దొరకలేదు అనుకుంటే అతని కోసం వెయిట్ చేస్తున్నారు. వీళ్ళందరూ కాకుండా అసలు ఇంకా ఈ వైసీపీ నాయకురాలు, లేటెస్ట్గా వైసీపీ స్పోక్స్ పర్సన్ శ్యామల, యాంకర్ శ్యామల పెద్ద పెద్ద నీతి కబుర్లు ఆడుతూ ఉంటుంది. రాజకీయాల గురించి నీతి కబుర్లు ఆడుతుంది, పవన్ కళ్యాణ్ గురించి నీతి కబుర్లు చెప్తుంది, చిరంజీవికి నీతి కబుర్లు చెప్తుంది,
నాగబాబుకి నీతి కబుర్లు చెప్తుంది, చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్కి, వీళ్ళందరికీ పెద్ద పెద్ద స్పీచ్లు ఇచ్చి నీతి కబుర్లు ఆడుతూ ఉంటుంది. ఆవిడ చేసింది ఏంటి అంటే ఈ బెట్టింగ్ యాప్లు ప్రమోషన్. ఇప్పుడు ఆవిడ మీద కూడా పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో కేసు పెట్టారు. సరిపోలా? ఇప్పుడు ఆవిడని కూడా రేపు ఎల్లుండి అరెస్ట్ చేస్తారా చేయరా, లేదంటే ఏ జగన్ అంటాడో అడ్డం పడతాడో తెలియదు మనకు. ఇప్పుడు చిన్న చిన్న వాళ్ళందరినీ అరెస్టులు చేస్తున్నారు, కానీ ఈ శ్యామలను అరెస్ట్ చేస్తారా చేయరా? ఈవిడ గారి మొగుడు మీద అంతకుముందు అనేకమైన కేసులు ఉన్నాయి. ఈవిడ చేసేది కూడా ఇదే పని అనమాట. ఈ బెట్టింగ్ ల్యాబ్లు, ఈ డబ్బులు అన్నీ ఇల్లీగల్ వ్యవహారాలే. మొగుడు అంటే ఈ పెళ్ళాం ఇద్దరు ఇలాగే ఉన్నట్టున్నారు చూస్తూ ఉంటే. సో ఇప్పుడు ఆ అమ్మాయి పరిస్థితి ఎప్పుడు అరెస్ట్ చేస్తారో ఏంటో తెలియదు. సో ఇలాగ ఇంకా ఎవరున్నారు ఇందులో చూద్దాం ఉండండి. హర్షసాయి, విష్ణుప్రియ, టేషి తేజ, భయ్యా సన్నీ యాదవ్ అంట. ఈ భయ్యా సన్నీ యాదవ్ ఇతని కోసం కూడా ఇప్పుడు పోలీసులు వెతుకుతున్నారు. మరి అరెస్ట్ చేశారా చేస్తారో ఏదో మొత్తానికి. లోకల్ బాయ్ నాని ఆల్రెడీ అరెస్ట్ చేశారు. ఇమ్రాన్ దొరకలేదు. ఇంకా సుప్రీత అంటే ఇదేంటే చెప్పాను కదా, సురేఖ వాణి కూతురు. తర్వాత రీతు చౌదరి, ఈ అమ్మాయి కూడా అంతే. లాస్ట్ టైం ఏదో పెద్ద కేసులో ఇరుక్కుంది. అప్పుడు పెద్ద నీతి కబుర్లు ఆడింది, నాకు ఏ సంబంధం లేదు, అసలు అదేదో వాటికి నాకు సంబంధం లేదు, ఎవడో నా పేరు మీద పెట్టాడు డబ్బులు, ఎవడో ల్యాండ్స్ డబ్బులు అన్నీ ఈవిడ పేరు మీద పెట్టాడు అంటాడు ఎవడో. అసలు నాకు అకౌంట్లు ఓపెన్ చేయడం తీయడమే నాకు తెలియదు అని పెద్ద నీతి కబుర్లు ఆడింది. తీరా చూస్తే ఇప్పుడు ఈ బెట్టింగ్ లాభం ఆడేవాళ్ళలో ఈవిడ ప్రధానంగా ఉంది, రీతు చౌదరి. తర్వాత దీప్తి నల్లమోతు, ఈవిడ అసలు టీవీ9లో గతంలో ఉద్ధరించేసింది. అసలు మామూలుగా కాదు, నీతి కబుర్లు మామూలుగా చెప్పదు యాంకర్గా ఈ దీప్తి నల్లమోతు. సరే ఈవిడ కూడా ఆల్రెడీ బిగ్ బాస్కి వెళ్ళొచ్చింది. ఈవిడది కూడా ఈ పేరు ఉంది. ఇప్పుడు విచిత్రం ఏంటంటే ఈవిడ కూడా ఈ బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ చేసిందంట. ఈవిడ పేరు కూడా ఉంది. ఎప్పుడో ఈవిడ పరిస్థితి కూడా అదే. శివజ్యోతి, అలాగే నాస్టీ మజ్ను అంట. నాస్టీ మజ్ను, పేర్లు చూడండి ఎలాంటి పేర్లు పెట్టుకుంటున్నారు, నాస్టీ మజ్ను. ఇంకా చాలామంది ఉన్నారు ఇలాంటి వాళ్ళని, ఇంకా కొంతమందిని కూడా ఉన్నారు. వీళ్ళందరి మీద కూడా ఇప్పుడు లేటెస్ట్గా పోలీసులు కేసులు పెట్టి వీళ్ళందరినీ అరెస్ట్ చేసే కార్యక్రమంలో ఉన్నారు. అయితే ఏంటంటే వీళ్ళల్లో కొంతమంది ఇప్పుడు లేటెస్ట్గా తీసుకొచ్చిన వాదన ఏంటంటే, మాలాంటి చిన్న చిన్న వాళ్ళని అరెస్ట్ చేయడం కాదు, మీ దమ్ముంటే పెద్ద వాళ్ళని అరెస్ట్ చేయండి అంటున్నారు. ఎవర్రా పెద్ద వాళ్ళు అంటే వీళ్ళే చెప్తున్నారు. ఈ బెట్టింగ్ యాప్లు ఆడేవాళ్ళు, లేదంటే వీళ్ళు కొంచెం సమర్థించేవాళ్ళు, ఇలాంటి వాళ్ళు పేర్లు ఏం చెప్తున్నారంటే సోను సూద్ అందరికీ డబ్బులు సహాయం చేశాడు. మీకు గుర్తుంది కదా, మన సినిమాల్లో సరే యాక్టర్, అది వేరే విషయం. అసలు డబ్బులు అడగనాడికి కూడా డబ్బులు ఇచ్చేవాడు. కోవిడ్ టైంలో అందరికీ విపరీతంగా సహాయం చేసేవాడు, ఎంత కావాలో అంత సహాయం చేసేవాడు. ఎక్కడి నుంచి వచ్చినారా బాబు ఈ డబ్బులు అని అప్పుడు కేంద్ర ప్రభుత్వం కూడా ఇతని మీద దృష్టి సారించాల్సిన పరిస్థితి వచ్చింది. ఇప్పుడు ఈ అయ్యగారు చేసే పని ఏంటి అంటే, ఈ బెట్టింగ్ యాప్లు చేసే వాళ్ళలో ప్రధానంగా అందరికన్నా ఎక్కువ డబ్బులు సంపాదించేది సోను సూద్ అంట. సో అది ఇప్పుడు అందరూ చెప్తున్న విషయం. ఆ తర్వాత మంచులక్ష్మి, మన మోహన్ బాబు గారి ముద్దుల కూతురు మంచులక్ష్మి, ఈవిడ కూడా పేకాటకు సంబంధించిన ఏదో యాప్లన్నింటినీ ఈవిడ కూడా ప్రమోషన్ చేసిందంట. అవన్నీ కూడా బ్యాండ్, ఆంధ్ర తెలంగాణలో బ్యాండ్, అవన్నీ వాటిని ఈవిడ ప్రమోట్ చేసిందంట. తర్వాత ఇంకోటి ఏంటంటే సుడిగాలి సుధీర్, చక్కగా ఇప్పుడిప్పుడే కెరీర్ పైకి వస్తుంది, మంచి కమెడియన్గా వచ్చాడు. ఇప్పుడిప్పుడే కొంచెం హీరోగా కూడా 1-2 వేషాలు వస్తున్నాయి, కొంచెం సినిమాలు వస్తున్నాయి. ఈ సుడిగాలి సుధీర్ కూడా బెట్టింగ్ ల్యాబ్ని ప్రమోట్ చేశాడంట. వీళ్ళందరూ ఈజీ మనీ కోసం అని చెప్పి వీళ్ళందరూ కూడా ఈ బెట్టింగ్ ల్యాబ్ని ప్రమోట్ చేసి ఇప్పుడు చట్టానికి చిక్కారు. ఇప్పుడు వీళ్ళందరినీ కూడా గత కొంతకాలం నుంచి కొంతమంది టార్గెట్ చేశారు. ఇందులో యువ సామ్రాట్ అనే ఒకతను గట్టిగా వీళ్ళందరి మీద టార్గెట్ చేశాడు. తర్వాత ఈ ప్రపంచ యాత్రికుడు అన్వేష్ ఉన్నాడు కదా, అతను కూడా వీళ్ళందరి మీద కూడా గత కొంతకాలం నుంచి వీడియోలు చేయడం, వీళ్ళందరినీ కూడా మీరు చేయబాకని చెప్పడం ఇవన్నీ చేశారు. బాగుంది. అయితే మళ్ళీ వీళ్ళకి గొడవలు. మళ్ళీ అన్వేష్ అనే అతను ఇమ్రాన్ మీద ఏదో సెటారికల్గా వాళ్ళ అమ్మ మీద, భార్య మీద, వాళ్ళ అబ్బాయి మీద ఏదో సెటారికల్గా మాట్లాడాడు. కొంచెం భాష సరిగా లేదు, అది ఖచ్చితంగా ఒప్పుకోవాల్సిందే. అందుకని ఇప్పుడు పాపం ఈ బెట్టింగ్ యాప్ల మీద ఫైటింగ్ చేస్తున్న ఈ అన్వేషణ అనే అతని మీద ఈ యువ సామ్రాట్ అనే అతను ఇప్పుడు కేసులు పెట్టడానికి వెళ్ళారు. వీళ్ళకి ఈ యూట్యూబర్లో వీళ్ళకి గొడవలు. ఇప్పుడు పోనీ ఈ యువ సామ్రాట్ అనే ఆయనకి ఏమైనా ఉందా? ఈ యువ సామ్రాట్ అనే ఆయన మీద హర్షసాయి అనే అతను ఎప్పటి నుంచో బోర్డు కేసులు పెట్టాడు. ఇప్పుడు ఇమ్రాన్ అనే అతను కూడా ఇతంతా సరిగ్గా లేడంటే. కానీ ఇప్పుడు యువ సామ్రాట్ ఇమ్రాన్ అనే అతన్ని అన్వేష్ అనే అతను ఎప్పుడు దొరికేవరా నువ్వు అని చెప్పి ఏదో కొన్ని మాటలు మాట్లాడేసరికి ఇప్పుడు అతని మీద ఇప్పుడు ఇతను మళ్ళీ కేసులు పెట్టడానికి రెడీ అవ్వటం. ఇదంతా కూడా యూట్యూబర్లు వీళ్ళకి ఇగోలు, క్లాష్లు,
వీళ్ళు లేకుండా ఉంటే మనకి ఎక్కువ మంది సబ్స్క్రైబర్లు వస్తారా లేదా వ్యూవర్స్ వస్తారా, వీళ్ళ బొంద ఏదో మొత్తానికి. అయితే ఏదో మొత్తానికి ఇదంతా నడుస్తుంది. అయితే మొత్తం వ్యవహారం అంతా ఇలా నడుస్తుంటే అసలు ఇప్పుడు మనం చేయవలసిన కార్యక్రమం ఏంటి అంటే, ఇందులో దీని మీద కొంతకాలం నుంచి ఫైట్ చేస్తుంది. ఇందాక చెప్పిన యువ సామ్రాట్ ఆయన ఏమంటాడంటే, ఇప్పుడు నేను లోకేష్ని కలిశాను, లోకేష్ని కలిస్తే లోకేష్ గారు నన్ను దీని మీద ఫుల్ స్టడీ చేసి రిపోర్ట్ ఇమ్మన్నారు. అలాగే నేను తెలంగాణ ముఖ్యమంత్రిని రేవంత్ రెడ్డి గారిని కూడా కలుస్తానన్నాడు. ఓకే, హ్యాపీ. అయితే ఇతను ఏమంటాడంటే, దీనికి పరిష్కార మార్గం ఏంట్రా బాబు అంటే దీన్ని లీగలైజ్ చేయాలంటాడు. అంటే ఇప్పటికి ఇది మందు, డ్రగ్స్ వీటన్నిటికన్నా ఘోరంగా అయిపోయి కుటుంబాలు కూలిపోతున్న పరిస్థితిలో దీన్ని లీగలైజ్ చేయమంటున్నాడు ఇతను. ఇది ఇతను ఇచ్చిన సలహా. సరే, మరి ప్రభుత్వాలు ఎలా తీసుకుంటాయో అది వేరే విషయం. అంటే ఇతని పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటంటే, లీగలైజ్ చేస్తే కనుక ఇన్ని 100 యాప్లు లేకుండా ఏదో కొన్ని లీగలైజ్డ్ యాప్స్ మాత్రమే ఉంటాయి. వాళ్ళు కొంచెం బాధ్యతగా ఉంటారు. ప్రతి వాళ్ళు కూడా బెట్టింగ్ ఆడుకోవడానికి అవకాశం ఉంటుంది. బెట్టింగ్లు ఆడుకోవడానికి అవకాశం ఇవ్వండి, నా బొంద. నేను డ్రగ్స్ తీసుకుంటానంటే డ్రగ్స్ తీసుకోవడానికి అవకాశం ఇవ్వండి అన్నట్టు ఉంటుంది. నేను వ్యభిచారం చేస్తాను, నాకు అవకాశం ఇవ్వండి అంటే వ్యభిచారాన్ని కూడా లీగలైజ్ చేయొచ్చా? వ్యభిచారాన్ని కూడా చాలామంది కొంతమంది ఉన్నారు. వ్యభిచారాన్ని లీగలైజ్ చేయాలని చెప్పేవాళ్ళు కొంతమంది ఉన్నారు. కొన్ని దేశాల్లో, వేరే దేశాల్లో ఉన్నాయి. ఇప్పుడు ఇతను కూడా చెప్పేది ఏంటంటే, యువసామరాట్ చెప్పేది వేరే దేశాల్లో ఇలా లీగలైజ్ చేశారు. ఇప్పుడు వ్యభిచారాన్ని కూడా కొన్ని దేశాల్లో లీగలైజ్ చేశారు. అంత మాత్రం చేత దాన్ని మన దేశంలో వ్యభిచారాన్ని లీగలైజ్ చేయమంటే ఎట్లా? ఈ దేశం ఏంటి, ఈ దేశ సంస్కృతి ఏంటి, ఇవన్నీ పోయినాయి వీళ్ళందరికీ. సరే, ఎనీవే అంతకుముందు కనీసం ఇతను యువ సామ్రాట్ అన్నతను కనీసం ఓకే ఈ బెట్టింగ్ యాప్స్ వాళ్ళందరి మీద కొంచెం ఫైట్ చేశాడు. కానీ ఇప్పుడు ఇతను ఇస్తున్న సలహా ఇది, దీన్ని లీగలైజ్ చేయమంటున్నాడు. ఇది కరెక్ట్ సలహా అని నేనైతే అనుకోవట్లేదు. మరి మీరేమనుకుంటున్నారు అనేది మీరు కూడా కామెంట్స్ రూపంలో తెలియజేయండి. అయితే ఇప్పుడు ఓవరాల్గా చేయవలసింది ఏంటంటే, ఇప్పుడు అసలు బెట్టింగ్ యాప్స్ని ఆడేవాళ్ళు, ప్రమోట్ చేసేవాళ్ళు, తర్వాత ఈ బెట్టింగ్ యాప్స్ని క్రియేట్ చేసిన వాళ్ళు, వీళ్ళందరికన్నా పెద్ద డేంజరస్ ఫెలోస్ ఎవరంటే ఈ బెట్టింగ్ యాప్స్ క్రియేట్ చేసిన వాళ్ళు. ఈ క్రియేట్ చేసిన వాళ్ళు ఎవరు, వీళ్ళు ఎక్కడి నుంచి ఆపరేట్ చేస్తున్నారు అన్నది చాలా పెద్ద ఇంపార్టెంట్ క్వశ్చన్. పోలీసులు దాంట్లో చాలా సీరియస్గా వర్క్ చేయాల్సిన అవసరం. కొంతమంది చెప్తుంది ఏంటంటే, మాల్దా అనే దేశం నుంచి చాలా వరకు ఈ బెట్టింగ్ యాప్స్ అన్ని ఆపరేట్ అవుతున్నాయి. అలాగే ఇంకా వేరే కొన్ని దేశాల నుంచి, అంటే మన దేశం నుంచి కాకుండా వేరే దేశాల నుంచి, అక్కడ చట్టాలన్నీ కూడా వాళ్ళకి అనుకూలంగా ఉన్న దేశాల నుంచి వీళ్ళు ఆపరేట్ చేస్తున్నారు. అందువల్ల వీళ్ళు ఏం చేయలేకపోతున్నాం అనేది. అది కాకుండా కొన్ని ఇలాంటి బెట్టింగ్ యాప్స్ ఇప్పుడు క్రికెట్ సంబంధించిన, ఇప్పుడు ఐపీఎల్లో కూడా కొన్ని ప్రమోషన్లు చేసేస్తున్నారంట. పెద్ద కంపెనీలు అయిపోయినాయి వేగంగా. బెట్టింగ్ యాప్స్ అనేవి పెద్ద కంపెనీలు అయిపోయి ఇప్పుడు ఐపీఎల్లో కూడా ప్రమోషన్లు చేసే కార్యం దాకా వచ్చారు. ఐపీఎల్ అందరికీ డ్రీమ్ 11 అని ఉంటుంది చూడండి. ఐపీఎల్ మన ప్లేయర్లు అందరూ ఆడే టీషర్ట్ల మీద డ్రీమ్ 11 అని ఉంటుంది. ఆ డ్రీమ్ 11 కూడా ఒక బెట్టింగ్ యాపే అనేది ఇప్పుడు చాలామంది ఆరోపిస్తున్నారు. దీని మీద కూడా చాలా పెద్ద ఇన్వెస్టిగేషన్ జరగాల్సిన అవసరం. అసలు ఏకంగా క్రికెటర్లు, అంత క్రేజ్ ఉన్న క్రికెటర్లే అలాంటి బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేస్తూ ఉంటే ఇంకెక్కడికి పోతుంది దేశం? సో ఆ డ్రీమ్ 11 అనేది బెట్టింగ్ యాప్ అవునా కాదా అనేది ఒకటి చూడాలి. అసలు ఈ బెట్టింగ్ యాప్లన్నింటినీ కూడా ఎవడు కంట్రోల్ చేయాలి అంటే, ట్రాయ్ కంట్రోల్ చేయాలి. వాటికి సంబంధించిన సిగ్నల్స్ ఏవి కూడా ఇక్కడ రాకుండా, దేశంలోకి రాకుండా చేయాలంటే ట్రాయ్ చేయగలదు. ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉండాలి. ప్రభుత్వాలకి సమస్య ఏంటంటే, ఈ బెట్టింగ్ యాప్కి సంబంధించి ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కోలాగా ఉన్నాయంట రూల్స్. ఓవరాల్గా పెద్ద శిక్షలు పడే చట్టాలు ఎక్కడా లేవు. దానివల్ల ఎవడు ఇష్టం వచ్చినా వాడు రెచ్చిపోతున్నారు. నేను ఏమైనా సరే చేస్తానండి, నా అవసరం నాది, నేను చేస్తాను. ఒకవేళ నేను చేయకపోతే వేరేవాడు చేస్తాడు కదా, ఆ డబ్బులు ఏవో నాకే వస్తాయి కదా. నేను చేయకపోతే వేరేవాడు తీసుకుంటాడు ఆ డబ్బులు ప్రమోట్ చేసి. అది ఎందుకు వేరేవాడికి అవకాశం ఇవ్వాలి? నాకు వచ్చిన అవకాశం నేను ఉపయోగించుకుని నేను చేసుకుంటున్నా అని చెప్పి ఎదురు కూడా తిరుగుతున్నారు వీళ్ళంతా. బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ చేసే వాళ్ళలో చాలామంది ఎదురు తిరుగుతున్నారు. ఎందుకు? కారణం ఏంటి? దీని మీద గట్టి చట్టాలు లేవు. తీసుకెళ్ళి లోపలేసి కుమ్మేసే చట్టాలు లేవు. ఏదో ఇవాళ లోపలికి వెళ్తే మళ్ళీ 4 రోజుల తర్వాత బయటకు వచ్చేసి, బెయిల్ మీద బయటకు వచ్చేసి, తర్వాత ఎప్పుడుకో తేలి పెద్ద శిక్షలు పడని చట్టాలు ఉన్నాయి కాబట్టి ఇప్పుడు భయం లేదు వాళ్ళకి. సో అందువల్ల ఖచ్చితంగా ఈ చట్టాలని ఖచ్చితంగా ఈ ప్రమోషన్లు చేసే వాళ్ళు ఎవరైతే బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ చేస్తున్నారో వాళ్ళ మీద కఠినంగా శిక్షలు పడేలాగా చట్టాలను మార్చాల్సిన అవసరం ఉంది. ఒకటి, అసలు వీళ్ళందరినీ ఎవరు, ఈ సెలబ్రిటీలందరినీ కూడా మంచు లక్ష్మి, సోను సూదా, లేకపోతే సుడిగాలి సుధీరా, లేకపోతే విష్ణుప్రియానా, టేస్టీ తేజానా, వీళ్ళందరినీ హర్షసాయినా, వీళ్ళందరినీ ఎవరు కాంటాక్ట్ చేస్తున్నారు వాళ్ళని పట్టుకోవాలి. వాళ్ళని పట్టుకుంటే మొత్తం అంతా కదులుతుంది. నీకు ఎవడరా నిన్ను అసలు బెట్టింగ్ యాప్ ప్రమోషన్ చేయబడిని నిన్ను కాంటాక్ట్ చేసినాడు ఎవడు, నీ బ్యాంకులో డబ్బులు ఎక్కడి నుంచి పడుతున్నాయి, ఏ దేశం నుంచి పడుతున్నాయి, ఎవరి అకౌంట్ నుంచి వస్తున్నాయి, ఇవన్నీ కూడా పోలీసులు కనుక ఇన్వెస్టిగేషన్ చేస్తే మూలాలు కదులుతాయి. కానీ అంత పని చేస్తారా చేయరు? ఇప్పుడు ఏదో సజ్జనార్ గారు పాపం ఆయన ఏదో దీని మీద పూనుకున్నాడు కాబట్టి కొంచెం చర్చ జరుగుతుంది.
పైగా ఈ సజ్జనార్ గారు ఇదంతా కూడా ప్రచారం కోసం చేస్తున్నాడని చెప్పి కొంతమంది బయలుదేరాడు. సజ్జనారాయణ గారిని ఆయన్నే విమర్శించే స్థాయికి వచ్చారు. అంటే ఆయన్ని విమర్శించినా కూడా మనం ఏం అనలే, ఎవరేం పీకలేరులే, మనకి వెనకాల ఎవరో నలుగురు రాజకీయ నాయకులు తెలిసిన వాళ్ళు ఉన్నారని చెప్పి సజ్జనారాయణ గారిని కూడా విమర్శిస్తున్నారు. ఆయన ఏదో ప్రమోషన్ కోసం, ఆయన పబ్లిసిటీ కోసం చేస్తున్నాడు. పాప నా అన్వేషణ అనే అతను నానా బాధలు పడి ఎక్కడెక్కడో తిరిగి ఏ దేశాల్లో తిరిగి ఏదో వీడియోలు చేస్తుంటాడు. సరే, మంచి డబ్బులు సంపాదిస్తున్నాడు, వేరే విషయం. అతను గత కొంతకాలం నుంచి ఈ బెట్టింగ్ యాప్స్ మీద రెగ్యులర్గా వీడియోలు చేస్తూ ఇది చేయబాగంటారు బాబు అని చెప్పి వాళ్ళందరికీ వ్యతిరేకంగా చేస్తుంటే ఇప్పుడు దొరికాడు కదా, చిన్న నోరు జారాడని చెప్పి ఆ నా అన్వేషణ అతన్ని నోరు మూసే కార్యక్రమం చేస్తున్నారు. చూడండి ఎలా తయారైపోయారో సమాజంలో. ఎవడన్నా ఒక మంచి పని చేసేవాడిని కూడా ఎక్కడ దొరుకుతాడా ఇడని చూడటం, ఆడి చిన్న లూజ్ ఇవ్వగానే ఆడి మీద కేసులు పెట్టేసి ఆడు మళ్ళీ ఇండియా రాకుండా చేయాలి, లేదంటే ఇలాంటి వీడియోలు మళ్ళీ చేయకుండా చేయాలన్న ప్రయత్నం బయట ఇక్కడి నుంచి చాలామంది చేస్తున్నారు. ఓ పక్కన సజ్జనార్ గారి మీద బ్యాడ్ ప్రాపగాండా చేస్తున్నారు, నా అన్వేషణ మీద కూడా బ్యాడ్ ప్రాపగాండా చేస్తున్నారు. వీళ్ళు పెద్ద హీరోలు అయిపోవాలన్నమాట. ఈ మొత్తం వ్యవహారంలో ఈ మధ్యలో వీళ్ళు పెద్ద హీరోలు అయిపోవాలి. దానివల్ల ఏంటి, వీళ్ళ ఛానల్కి వీళ్ళకి పేర్లు వచ్చేయాలి, బాగా పేరు వచ్చేయాలి. ఇది వీళ్ళకి పేరు వచ్చేయాలని వీళ్ళ బాధ తప్ప, సరే ఏదో ఒక మంచి పని చేస్తున్నారు కదా, బెట్టింగ్ యాప్లకు వ్యతిరేకంగా పని చేస్తున్నారు కదా, మంచి మాటలు చెప్తున్నారు కదా అన్నది లేదు. సో ఇప్పటికైనా సమాజంలో మారాలి. ఎవడో చెప్పాడని చెప్పి ఇప్పుడు ఇంకొక డ్రామా మొదలెట్టారు వీళ్ళందరూ కూడా. ఇప్పుడు అందరినీ అరెస్ట్ చేయడం మొదలెట్టేసరికి ఒక్కొక్కళ్ళు బయటకు వచ్చి మేము పొరపాటు అయిపోయింది, గతంలో మేము బెట్టింగ్ యాప్లు ప్రమోట్ చేసాం, ఇంకెప్పుడు చెయ్యం, ఇలాంటి బెట్టింగ్ యాప్లు ఎవరు ప్రమోట్ చేసాం నమ్మకండి అని చెప్పి కొంతమంది వీడియోలు రిలీజ్ చేసి అరెస్ట్ని తప్పించుకోవడానికి నాటకాలు ఆడుతున్నారు కొంతమంది సెలబ్రిటీలు. చూసారా, వాళ్ళు ఎన్నటి దాకా వాళ్ళ మాటలు నమ్మి మీరంతా బెట్టింగ్ యాప్స్ తీసుకుని మీరంతా సర్వనాశనం అయిపోయారు. ఇప్పుడు వాటన్నిటికీ ఎవరు సమాధానం చెప్తారు? కొంతమంది చనిపోయారు, కొంతమంది ఆత్మహత్యలు చేసుకున్నారు, కొంతమంది ఏమో అప్పుల పాలైపోయి రోడ్ల మీద పడ్డారు. వీళ్ళందరికీ ఎవరు సమాధానం చెప్తారు? ఇప్పుడు తిరిగ్గా వచ్చి వాళ్ళని అరెస్ట్ చేసే దాకా వచ్చేసరికి అబ్బాయి మేము ఇక్కడి నుంచి చేయం, ఎవరికి చెప్పినా కూడా మీరు అలా నమ్మకండి అని ఇప్పుడు చెప్తున్నారు. ఇప్పుడు దాకా మరి వాళ్ళ మాటలు చెప్పి నమ్మిన వాళ్ళందరికీ ఎవరు నష్టపరిహారం చెల్లిస్తారు? సో గవర్నమెంట్ అసలు వీళ్ళందరి దగ్గర కూడా గోల్డ్ కొట్టి నష్టపరిహారం అంతా లాక్కురాగలదా? కష్టం. సో ఇవన్నీ ఉన్నాయి. కాబట్టి ఏంటంటే మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఎవడో చెప్పాడని చెప్పి, వాడు ఏదో సెలబ్రిటీ చెప్పాడని చెప్పి మనం అప్పుల పాలైపోయేలాగా ఇలాంటివన్నీ బెట్టింగ్ యాప్లు ఎవ్వరూ డౌన్లోడ్ చేసుకోకండి. ఈ బెట్టింగ్ యాప్లకి బానిస అవ్వకండి. ఎందుకంటే ఇప్పుడు డ్రగ్స్ కన్నా ఘోరంగా మద్యం, లేదంటే సిగరెట్ కన్నా ఘోరంగా ఒక అలవాటుగా మారిపోయింది, ఇది ఒక బలహీనతగా మారిపోయింది. దయచేసి ఈ బలహీనత నుంచి బయటికి రండి. ఎందుకంటే ఇందులో ఈ బలహీనత వస్తే మొత్తం మీ ఫ్యామిలీ కూడా నాశనం అయిపోతుంది. మీరు అప్పుల పాలైపోవడం కాకుండా మొత్తం ఫ్యామిలీ కూడా సర్వనాశనం అయిపోతుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ఈ బెట్టింగ్ యాప్ల జోలికి ఎవరు వెళ్ళకండి. మీకు ఎవరన్నా ఈ సెలబ్రిటీలు కూడా ఇప్పుడు స్వచ్ఛందంగా ముందుకొచ్చి వాళ్ళని కాంటాక్ట్ చేసిన వాళ్ళు ఎవరు, వీళ్ళకి డబ్బులు ఇచ్చిన వాళ్ళు ఎవరు, వాళ్ళ పూర్తి వివరాలన్నీ కూడా ఇప్పుడు పోలీసులకు చెప్పాలి. పోలీస్ శాఖ కూడా ఏదో సజ్జనార్ గారు ఒక్కళ్ళు మాత్రమే కాకుండా పూర్తిగా పోలీస్ శాఖ దీనిలో ఇన్వాల్వ్ అయ్యి సీరియస్ ఇన్వెస్టిగేషన్ చేయాలి. సీరియస్ ఇన్వెస్టిగేషన్ చేయడం మాత్రమే కాకుండా ఇంకోటి చేయాల్సింది ఏంటంటే, ఇలా చిన్న సెలబ్రిటీలని, చిన్న యూట్యూబర్లని పట్టుకోవడం కాకుండా సోను సూద్, మంచు లక్ష్మి, లేదంటే నాకు చెప్పిన సుడిగాలి సుధీర్, ఇలా పేర్లు ఏమన్నా కానివ్వండి, ఎవరైతే బెట్టింగ్ యాప్లు ప్రమోట్ చేశారో వాళ్ళందరినీ కూడా చట్టం ముందు తీసుకొచ్చే కార్యక్రమం పోలీస్ శాఖ చేయాలి. అట్ ది సేమ్ టైం దీన్ని మూలాల్లోకి వెళ్ళి మూలాల దగ్గర నుంచి కూడా దీన్ని ఆపే కార్యక్రమం చేయాలి. ఇప్పుడు సమస్య ఏంటంటే, ప్రభుత్వాల్లో చాలామందికి ఈ బెట్టింగ్ యాప్ల దగ్గర నుంచి డబ్బులు వస్తాయంట. రాజకీయ పార్టీలకి బెట్టింగ్ యాప్ల దగ్గర నుంచి డబ్బులు వస్తాయి. క్రికెట్లో వెల్లులాగా ఈ బెట్టింగ్ యాప్ల డబ్బులు అన్నీ కూడా ఫ్లో అవుతున్నాయి. సో అందువల్ల ప్రభుత్వాలు కూడా దీని మీద సీరియస్గా తీసుకునే పరిస్థితి లేదు, రాజకీయ నాయకులు కూడా దీని మీద సీరియస్గా తీసుకునే పరిస్థితి లేదు. ఎందుకంటే వాళ్ళకి డబ్బులు పోతాయి. ఇప్పుడు ఈ సెలబ్రిటీలు ఎలాగైతే డబ్బుల కోసం అని చెప్పి ప్రమోషన్లు చేశారో, ఈ రాజకీయ నాయకులు, ప్రభుత్వాలు కూడా వాళ్ళకు వచ్చే ఫండ్స్ పోతాయని చెప్పి ఈ యాప్స్ గురించి చర్యలు తీసుకోకుండా, పట్టించుకోకుండా వదిలేస్తున్నారు. సో అలా కాకుండా ఖచ్చితంగా ప్రభుత్వాలు దీని మీద సీరియస్ యాక్షన్ తీసుకోవాలని చెప్పి ఇప్పుడు ప్రజలందరూ కోరుతున్నారు, సమాజంలో మంచి కోరుకునే వాళ్ళందరూ కోరుతున్నారు. మరి ప్రభుత్వాలు దీని మీద ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి. సో ఇది ఈరోజు వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. మీ అభిప్రాయాలు ఏంటనేది కామెంట్ రూపంలో తెలియజేయండి. అట్ ది సేమ్ టైం ఈ వీడియోని అందరికీ షేర్ చేయండి. మన ఛానల్ వేదాంత ఛానల్ని తప్పకుండా అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్. భారత్ మాతా కీ జై.